పాపము చేసి దేవునికి కోపము పుట్టింపక నీతిని అనుసరించి యథార్థముగా నడుచుకొని దేవునికి ఇష్టలైన వారుగా ఉండాలి. ఈ మంగళవారం పాఠంలో తెలియజేస్తుందండి. బుధవారం పాఠం చూసుకున్నట్లయితే సజీవమైన రాళ్ళు. ముందుగా ఈ పాఠంలో చూసుకున్నట్లయితే ఇక్కడ సబ్బాతు పాఠం ఏమి తెలియజేస్తుందంటే దేవుని ఎరుగని ప్రజల మీద కూడా తన కృపను అనుగ్రహిస్తాడు. దేవునికి మనుషులకు ఎటువంటి సంబంధం ఏర్పడిన మునపే మనము ఆయనను ఏది అడిగినా అడగకపోయినా దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తాడు కదండి. ఎందుకంటే ఒక వాక్య భాగం చూసుకున్నామండి. రోమా 5:8. అవును కదండి, ప్రజలందరి కొరకు వేసి తన ప్రాణాన్ని పెట్టాడు. దేవుడిని మనము అడగకపోయినా తన బిడ్డలమైన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టేంతగా మనలను ప్రేమిస్తున్నారు. ఇటువంటి దేవుడికి మనము ఏమి ఇవ్వాలి? మనము ఏమి సమర్పించినా ఆయనకు సంతోషము కలగదు. ఎందుకంటే ఆయన పనిని కోరడు, ఆయన మన హృదయాన్ని కోరుకుంటాడు. విరిగి మలిన హృదయమే ఆయనకు ఇష్టమైన బలి కదండి. ఎందుకంటే నీ హృదయమే దేవుని ఆలయంగా పోల్చబడింది. కాబట్టి మనం ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు సజీవమైన రాళ్ళు వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలని, అదే సమయంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము అని ఫిబ్రవరి 11:6 చెప్పబడింది. కాబట్టి దేవుని యందు విశ్వాసముతో జీవించి ఆయనకు ఇష్టమైన బిడ్డలుగా ఉండాలని ఈ బుధవారం పాఠం ద్వారా మనకు తెలియజేయబడింది. ఇక ఆఖరిగా గురువారం పాఠం చూసుకున్నట్లయితే ఒక యోగ్యమైన గమ్యస్థానము. ఒక యోగ్యమైన గమ్యస్థానం ఏదండి? పరలోక రాజ్యం. ముఖ్యంగా క్రైస్తవ బిడ్డలుగా మనము ఏమి కోరుకోవాలంటే యోగ్యమైన గమ్యస్థానం, పరలోక రాజ్యాన్ని కోరుకోవాలి. ఎందుకంటే మనము నమ్ముకున్న దేవుడు నీతిమంతుడు, పరిపూర్ణుడు కనుక ఆయనను బట్టి మనలను కూడా నీతిమంతులుగా పరిగణించి శాశ్వత కాలము ఆయనతో జీవించి యోగ్యతను కలుగజేయడం. క్రీస్తు చేసిన పనిని బట్టి ఇక్కడ ఒక ప్రశ్న, క్రీస్తు మన కొరకు ఏ పని చేశారండి? అవును, ఆయన మన కొరకు శిలువ వేయబడ్డారు. కాబట్టి మనకు కూడా పరలోక రాజ్యంలో నివసించే భాగ్యము కలుగుతుంది. కానీ ఈ యోగ్యమైన గమ్యస్థానము అందరికీ లభిస్తుందా? దానిలో నేను ఉంటానా? లేని ఎడల నా పరిస్థితి ఏమిటి అనే ఆలోచన అందరికీ రావాలి. ఎందుకంటే దేవుని విశ్వాసముతో నమ్మిన వాడు ఈ యోగ్యమైన గమ్యస్థానానికి చేరలేడు. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని యందు విశ్వాసము ఉంచి ఆయన అనుగ్రహించే మహిమను పొందుకుంటూ ఆయన అనుగ్రహించే యోగ్యమైన గమ్యస్థానానికి చేరుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ దేవుడు ఈ సంపాదకుడి ద్వారా అందరినీ